నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లాలో అత్యుత్తమ మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలులో సంఘమిత్ర హాస్పిటల్ తీసుకుని గత 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తుంది. ఈ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు. ప్రజల అభిష్టాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు కూడా అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఉన్న 150 పడకల హాస్పిటల్ను అదనంగా మరో 100 పడకలతో విస్తరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియజేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, గౌరవ అతిథులుగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఏపీడీటీఐ కోసరాజు శ్రీధర్ మరియు స్ట్రాటజిక్ అడ్వైజర్ మధుస్మిత పోతినేని, చైర్మన్ మద్దిపాటి సీత రామ్మోహన్ రావు, రీజనల్ సిఇఓ దేవానంద్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమతా రాయపాటి తదితరులు పాల్గొన్నారు.
లాస్ట్ ఇయర్ మా హాస్పిటల్ యానివర్సరీ ఆగస్ట్ 15th రోజు #APGetHealthy అనే 5-year ప్లాన్ టేకప్ చేశాం. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ వారి హెల్త్ మీద ఫోకస్ పెట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ముందు జాగ్రత్త ఎంతో మంచిదని వారిలో అవేర్నెస్ పెంచాలని మా ఈ ప్రయత్నం. ఒక ఇండివిజువల్ ప్రొడక్ట్ The coastal health corridor includes 2,800 people army. Why I am calling army is doctors are also like armed soldiers. Armed soldiers protect our boundaries. We protect the people in the boundaries. So this army comprises of 300 consultants and we are all connected. Why I am saying coastal health corridor is we are all connected. All these places, the consultants are connected, the beds are connected by PACS, tele-ICU, consultants move from one place to the other and patients get, even from Ongole, somebody sitting in the ICU or emergency room is monitored there by our central command station in Vijayawada. And we can advise, we can interact with the doctors here. Likewise, surgeons come from there, pediatric cardiologists come from there, treat here. So we want to bring in uniform access of healthcare, quality healthcare to all our to all our patients. And see, like when I started 36 years ago and started growing, there were a lot of ample opportunities in the past 10 years to grow in places like Hyderabad, Vizag or other states, to make it a big business model to earn thousands of crores. But the other is just stick to your profession, ascend up in your professional knowledge and give what best you can give to the local people. That is the reason why we connected all these 4 districts where we can have complete supervision rather than extending to Vizag, Hyderabad and all these places. So we thought this is better and our promoters and our uncle felt that you be happy with what you have. Don't just jump and run in there. You don't know what is happening there, the quality of service and all. Here we are sure what you have seen that. ముందుగా ఆస్టర్ రమేష్ గ్రూప్కి 250 బెడ్స్కి ఎక్స్టెండ్ చేసిన కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నానండి యాజమాన్యాన్ని. వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మధుస్మిత గారికి, డిప్యూటీ వెంకటేశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి, అదేవిధంగా శివానంద్ గారికి మరియు కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి, దీపా గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆస్టర్ రమేష్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ, మీడియాకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. మొదట్లో సంఘమిత్ర హాస్పిటల్ ఏర్పడిన తర్వాత డాక్టర్ రమేష్ గారు టేక్ ఓవర్ చేసి రమేష్ హాస్పిటల్గా మార్చి రూరల్ నుంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ప్రాంతంలో కార్డియాక్ సర్వీసెస్ని, అదేవిధంగా కార్పొరేట్ సర్వీస్ని ఎక్స్టెన్సివ్ మేనర్లో ఈ ప్రకాశం జిల్లాలో అయితే మరియు చొరవ తీసుకున్నందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ రోజున పేదల కోసం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, అదేవిధంగా అల్పాదాయ వర్గాలకు కూడాను వారి ట్రస్ట్ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో బర్త్ బియాండ్ బ్లాక్ని ఎక్స్టెండ్ చేసుకున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్త్ కేర్లో వారి ప్రయాణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందాక మాతో చెప్పాను, విజయవాడలో వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎంబీబీఎస్లో కూడా చేరలేదని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ సేవలను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా టెలిమెడిసిన్ సర్వీసెస్ని వారు అందించడం ఒక బ్లాక్లో కూడా చూడడం జరిగింది. వారు గుంటూరు, విజయవాడ, ఒంగోలు 3 హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, టెలిమెడిసిన్ తో అనుసంధానం చేయడాన్ని
మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీని అన్ని రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో కూడా అందజేయాలనేది వారి ఆలోచన. అందులో భాగంగా విశాఖపట్నంలో మొదటిసారి గ్లోబల్ సమ్మిట్ కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీనికి శ్రీధర్ గారు కూడా వాళ్ళు అటెండ్ అయినట్లు వారు కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వంలో త్వరలో జనరల్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ని మనం స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాం. అంటే మనకంతా అడ్వాన్స్డ్గా ఈరోజు వారి మాటల్లో చెప్పడం జరిగింది, చాలా సమస్యల పరిష్కారం ఏఐ ద్వారా మనం ముందుకెళ్తాం అని చెప్పడం జరిగింది. ఇంకోటి గోల్డెన్ అవర్ గురించి వారు పబ్లిసైజ్ చేయటం, స్టిల్ ప్రజల్లో అవగాహన లేకపోవటం. ఎంత మనం ప్రివెంటివ్ మెడిసిన్ మనం ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు వారికి కొంతమంది చెప్తేనే ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. విస్తృతమైనటువంటి అవగాహన అనేది కల్పించాల్సిన బాధ్యత మనం సర్వీస్ ప్రొవైడర్స్గా, మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను అన్ని రకాలు, నాట్ ఓన్లీ ఆస్టర్ రమేష్, ఆలయ కళ్యాణ ఆరాధన మరియు అన్నదాన సేవా కమిటీ ఆధ్వర్యంలో గోనుగుంట మోహనకృష్ణ శాస్త్రికి ఆగమ శిరోమణి బిరుదు పొందిన సందర్భంగా ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్య, శాశ్వత ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరహంస, బ్రహ్మానందం కమిటీ సభ్యులు అందరూ కలిసి గోనుగుంట మోహనకృష్ణ శాస్త్రిని దేవస్థానంలో ఆగమ శిరోమణి బిరుదు పొందిన సందర్భంగా శాలువాలు, పుష్పగుచ్చాలతో వేద మంత్రాల నడుమ ఘనంగా సన్మానించారు. सर्वस्याप्यै धर्मस्य जित्यै धर्ममेव तेनाप्नोति सर्वं जयति सन्मादेवानां पदवी कवीनां मुषर्विप्राणां महिषमिच्छमानः परमच्चतो वराभिवेश विश्वकर्मा मनसा यद्विहाय ప్రధానార్చకులుగా, ఆగమార్చకులుగా ఉండటం ఎంతో గర్వంగా భావిస్తూ స్వామివారి యొక్క సన్నిధిలో శివసత్కారము జరగటం, అందరూ కూడా కరతాళలో మీరు ఈ విధంగా ఎన్నెన్నో సన్మానాలు స్వీకరించి భక్తులకు ఆగమ శాస్త్రంలో విశేష కృషి చేసి మీరు ఇంకా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ కరతాళ త్వరలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆగమ శిరోమణి, ఆగమ శిరోమణి, ఆగమ శిరోమణి బిరుదుప్రదాత గోనుగుంట మోహన కృష్ణ స్వామినః దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ సందర్భంగా కూడా చిరు కవితని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మన ఆలయార్చకులు మధుసూదన గారు స్వరపరిచినటువంటి, రచించినటువంటి చిరు సత్కారం. శ్రీరుజుందడి విశ్వజ్ఞ శ్రేణియందు గోనుగుంట వంశకీర్తికేతనము బుధుడు కోటేశ్వర శాస్త్రి మనవడితడు వెంకటనాగ బ్రహ్మాచార్య వెలుగురేడు పాండిత్య గరిమతో ఆగమ విద్యల రసి వేద శాస్త్రాల శ్రేణి వినుతికెక్కి భవ్య యశముల లీలలోన పడసినట్టి మోహన కృష్ణయాచార్య, భవ్య యశములలో లీలలోన పడసినట్టి మోహన కృష్ణయాచార్య ముదముదోడ గైకొను ఆగమ శిరోమణి గౌరవము, గైకొను ఆగమ శిరోమణి గౌరవము. నభో నభో భవతి భవతి నభో 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 భవతి నభో నవయితి నవః భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః జాయమానో ఉషసామేత్యే ఉషసాం. ఓం సహనా భవతు సహనౌ భునశాంతి సర్వే జనా సుఖినో భవంతు.
ఒంగోలు అన్నవరపాడు శ్రీ సూర్య విద్యానికేతన్ ఫేర్వెల్ ఫంక్షన్ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య విద్యానికేతన్ చైర్మన్ కరస్పాండెంట్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ శ్రీ సూర్య విద్యానికేతన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, ఈ 25 సంవత్సరాలు ఆదరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యా వ్యవస్థలో నాకు 4 దశాబ్దాలుగా అనుభవం ఉందని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని, మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కరస్పాండెంట్ వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాస్త్రి, మాధవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పేయండి, నేనేంటల్లా సరే చెప్పండి మేడం. కొబ్బరి, ఖర్జూరం, కొబ్బరి అన్ని తీసుకుపోతే మా చిన్న కూతురే కదా అని ఒక చీర కూడా పెట్టలేదుగా. అయ్యో మేడం మీరేం దిగులు పడకండి మేడం, ఇప్పుడు ఇచ్చే లోన్ అన్ని కొనుక్కోవచ్చు. అదే ఏం కావాలా? ఇప్పుడు మీకు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నాకేడ ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది. వాడు అసలు మరిదే, వాడు కోపిస్తే ఏంటే? అయ్యో మేడం పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు అంటారు వాటిని. అదే అంటే ఏంది? అదే మేడం 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడాయా, 100కే కూరగాయలు తెస్తాను, 100కే బియ్యం తెస్తాను. ఇంకేం నుంచి కావాలి నీకు నాకు దాచుకోవడానికి? నేను దాచుకునే డబ్బులు స్టీల్ డబ్బాలో ఉంటాయి. నేనేమో ఈ మధ్య 3 ఏళ్ళకి పాచుకొని పోతున్నానా. ఇంటికేమో మొన్న నా బాగాలేదని రావద్దన్నారు వాళ్ళు. ఏం కావాలి నీకు నాకు ఇంకా డబ్బులు? అయ్యో మేడం ఇప్పుడు ఇచ్చే లోన్తో మీరు అన్ని సమకూర్చుకోవచ్చులేండి మేడం. సర్లే కానీ మా పక్కన శ్రీ సూర్య కాలేజీ పిల్లకాయలు ఉన్నారు కానీ అడిగి చదువుతాను ఏంటో సంగతి. ఏం కావాలి ఇంకా? సరే మేడం మీకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందా మేడం? బ్యాంక్ అకౌంట్ దేనికదే? అదే మేడం బ్యాంకులో అకౌంట్ ఉందా డబ్బులు దాచుకోవడానికి? లేదుగా. పర్లేదు మేడం, ఈ 10 లక్షలతో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. 10 లక్షలా? 10 లక్షలు ఏడా? 10 లక్షలు ఇస్తే కదా? వస్తాయి మేడం, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా డబ్బులు వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? డబ్బులు వస్తే ఏం చేస్తాము? అంగడి ఏమైనా పెట్టుకుంటాము, లేదంటే వ్యాపారం ఏమైనా చేస్తాము. ఏం చేస్తా బాగుంటది? సరేలేండి మేడం, ఇప్పుడు మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు అయ్యేమి లేవా? సరే మేడం 10 లక్షలు వస్తాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏంది ఫీల్ అయ్యేది? 10 లక్షలు వచ్చాక నా ఎదురుండి చూద్దాం, నా ఫీలింగ్ ఏందో కానీ ఇప్పుడు చెప్పు ఏంది సంగతి? అయ్యో మేడం 10 లక్షలు వస్తాయి, మీరు నెంబర్ మీ పక్కన ఉన్నారు మేడం. ఎవరు? అదే మేడం మీ ఇంటి ఆయన, మీ ఆయన. మా ఇంటి ఆయన ఈడెందుకుంటాడు? పెంచినమ్మ కాడికి వెళ్ళి పెత్తనాలు చేస్తా ఉంటాడు. పిచ్చమ్మ ఎవరు మేడం? పెంచినమ్మ టీ అంగడం వల్ల ఆమె దగ్గర పోయి బాస క్లాస్తో కూర్చుంటారు, బీడీలు సిగరెట్లు తాగుతా. ఈయన సుట్ట అవుతూ ఉంటాడు 24 గంటలు. 10 లక్షలు వస్తాయి మేడం, మీరు ఇప్పుడు మాకు ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, దానికి 50,000 పంపించండి. ఏదే మా డబ్బులా? అవును మేడం, మీరు ఫస్ట్ ఒక 50,000 పంపిస్తే మేము ఒక గంటకి ఒక 100 రూపాయలు పంపిస్తాము. అయ్యో ఇది బాగుంది. మళ్ళీ 100 వచ్చినాయి అంటే మళ్ళీ 50,000 పంపించండి, మళ్ళీ 100 వేస్తాం మీకు. ఇంకా అదే మేడం మీరు మాకు 1,00,000 రూపాయలు ఇస్తే మేము మీకు 10 లక్షలు ఇస్తాము. 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇస్తానంటావు అంతే కదా? అవును మేడం. అయితే ఆడే ఉండలే కానీ ఏంది నాటకాలు పడుతున్నావు? మేము ఇస్తే నువ్వు ఇచ్చేది మళ్ళీ మాకు? అయ్యో మేడం ఏం మేడం? ఆగులే కానీ మా పక్కన శ్రీ సూర్య కాలేజీ కుర్రాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళు కాదు మా ఊళ్ళు. వాళ్ళు అడిగి చదువుతాం, మా ఊళ్ళు చెప్పారుగా ఇట్లా లాటరీ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారని. వాడే ఉండు. నమస్కారం, నా పేరు ఏకాంతిక సిరి. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నేనేం చేయగలను అని తెలుసుకున్నాను. ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నేను ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఇంత బాగా డ్యాన్స్ వేయగలనా, ఇంత బాగా మాట్లాడగలనా అని ఈ స్కూల్కి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇంకా మేము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్లో కూడా 590+ మార్క్స్ వస్తాయని మాకెంతో కాన్ఫిడెన్స్గా ఉంది. సో మేము ఎలాగైనా 590 మార్క్స్కి కన్నా ఎక్కువ సంపాదించి స్కూల్ పేరుని నిలబెడతామని అనుకుంటున్నాము. వీటన్నిటికీ సహకరిస్తున్న మా ఉపాధ్యాయులకు, మా కరెస్పాండెంట్ సార్ రామాల వెంకటరామరెడ్డి గారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ బిఎస్ఆర్ శాస్త్రి గారికి మేమెంతో రుణపడి ఉంటాము. మా కోసం వాళ్ళు చేసిన శ్రమ ఎప్పుడు మేము మర్చిపోము.
అందరికీ నమస్కారం. నా పేరు సామంతుల దీక్షిత. నేను ఈ శ్రీ సూర్య స్కూల్లో చదవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అనుభవాలను నేను తెచ్చుకున్నాను. ఈ ఇయర్ ప్రత్యేకంగా నేను రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి తెచ్చుకున్నాను. ఎస్ఏ రైటింగ్ కన్జ్యూమర్ అవేర్నెస్లో నాకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి వచ్చింది. దీనికి సహకరించిన నా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. సాధించాలని మా టీచర్స్ చేసే కష్టం నేను వృధాపరచనని నేను బాగా చదువుతాను. ఈ స్కూల్లో బాగా నేర్చుకున్నాను. అందరికీ నమస్కారం అండి. శ్రీ సూర్య విద్యానికేతను స్థాపించి ఈ సంవత్సరంతో ఈ విద్యా సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 25 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థని ఆదరించినటువంటి ప్రతి ఒక్క పేరెంటు, ప్రధానంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేను ఈ విద్యా వ్యవస్థలో గత 4 దశాబ్దాలుగా విద్యను బోధిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో అనేక విషయాలు నా దృష్టిలో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా విద్యా సంస్థని తగిన విధంగా అంటే మార్పును మనం అంగీకరిస్తూ ముందుకు వెళ్తూ విద్యార్థులకు తగిన విధంగా మేము బోధన చేయగలుగుతున్నాం. ఈ క్రమంలో నాకు తోడ్పాటు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ శాస్త్రి గారికి, అలాగే మాధవి గారికి, వీళ్ళందరికీ మరియు మరీ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే స్ఫూర్తితోటి 10 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థను ప్రోత్సహించారో మాకు బాధ్యత పెరిగింది. ఆ క్రమంలోనే క్రితం సంవత్సరం జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8 ఎకరాల ప్రాంగణంలో మద్రాలపాడులో ఉన్నటువంటి క్యాంపస్ని జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే నిబద్ధతతోటి, ఇదే పట్టుదలతోటి ఇప్పటిదాకా మాకు ఏదైతే సహాయం అందించారో అదే రకమైనటువంటి సహాయాన్ని అందిస్తారని చెప్పి మీ యొక్క నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో శ్రీ సూర్య విద్యానికేతను మరువదని, అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు పోతామని. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు పూర్తి అవగాహనతోటి ఈ విద్యా సంస్థ పైన నేను నడుపుతున్నాను. కాబట్టి ఎప్పటిలాగానే మీ అందరి ప్రోత్సాహం మాకు అందించాలని చెప్పి దానికి తగిన విధంగా మేము కూడా ఎప్పుడు మీ పిల్లలు మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫేర్వెల్ ఫంక్షన్ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ రామిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఫేర్వెల్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించామని, ఇది 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ కాదని వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పే ఫంక్షన్ అని అన్నారు. వారు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని తెలిపారు. ఈ విజయంలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర చాలా విలువైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, బ్రహ్మారెడ్డి, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎస్ఆర్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 9వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ ఫేర్వెల్ వేదిక చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది 10వ తరగతి విద్యార్థుల కోసం. ఇది 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభ లాగా అనుకోకుండా భవిష్యత్తు తరంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, తల్లిదండ్రులు అందరూ కూడా దీవెనలతోటి పంపిస్తున్న వేదికగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది 10వ తరగతి విద్యార్థులకు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇది 21వ సంవత్సరం మేము కంప్లీట్ చేసుకొని 22వ సంవత్సరంలో అడుగెడుతున్న ఈ సందర్భంగా మంచి భవిష్యత్తు గల ఇన్స్టిట్యూషన్కి మంచి భవిష్యత్తు గల రిజల్ట్ని కూడా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలానే ఈ విజయంలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర మరువురానిది. 10వ తరగతి విద్యార్థులు చాలా కష్టపడి చదవటం జరిగింది. చాలా కొత్త సిలబస్ అయినా టీచర్ల యొక్క సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం అనేది జరిగింది. ఇంకొక గవర్నమెంట్ వారు ఇటీవల అనౌన్స్ చేసిన మరొక గ్రాండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళ భవిష్యత్తును చూసుకునే దానికి ఉపయోగపడిద్దని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎస్ఆర్ స్కూల్ తరఫున వాళ్ళకి 10వ తరగతి విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. రామిరెడ్డి, కరెస్పాండెంట్ ఆఫ్ ఎస్ఆర్ స్కూల్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.